హాయ్ ఫ్రెండ్స్, నార్మల్ బ్లౌజ్ కట్ చేసిరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇది లైనింగ్ ఒకసారి ట్రై చేయమని చెప్పి నేను ఆల్రెడీ కొంచెం ఒక్కసారి కూడా చెప్పలేని వాళ్ళకి ట్రై చేస్తున్నారు. అది తప్పు పెట్టిండ్రని అనిపిస్తుంది కదా, మీకు కూడా అనిపిస్తుందా? అయితే బ్యాక్ దిగి అటు సైడ్ ఈపు పెట్టు, కిందికి ఎట్లా నేను కటింగ్ అప్పుడు ఎట్లా చెప్పినా ఇది మొత్తం క్లాతులు తీసే చెప్తా, అదే చెప్తా అంటున్నా. ఇప్పుడు కట్టింగ్ పెట్టేటప్పుడు నువ్వు రైట్ సైడ్ ఏం పెట్టుకుంటావు? వీపు పాటు పెట్టుకుంటావు. ఇటు రైట్ సైడ్ తీసుకో, క్లాత్ని కొంచెం అటు కొంచెమే. ఇప్పుడు వీపు పెట్టిడా ఎట్లా పెడతావు? వీపు నువ్వు కట్ చేసేటప్పుడు వీపుని ఎట్లా పెడతావు? బా నువ్వు పెట్టరా, నువ్వు పెట్టేసేయి. ఇక నువ్వు పెట్టే నాగలక్ష్మి, అది కరెక్ట్. కింద కచ్చుకుంచావా కొంచెం లైనింగ్ కదా, గంత కాదు, గంత ఉంచుతాడు సరిపోదు. ఓకే, అద్దు, అది ఉండండి కరెక్ట్గా. ఇప్పుడు చుట్టూ మార్క్ ఇవ్వాలి. ఇప్పుడు ముందు భాగం తీసుకో. కట్ చేసేటప్పుడు ఎట్లా పెడతావు? నువ్వు సంఖ ఏడ పెడతావు? ఈ కోనకు సంఖలు పెట్టవా? ఈ కోనగా క్రాస్లో ఈ కోనలకు సంఖలు పెట్టవా? కిందికి జరుపు, కిందికి జరుపు. ఇంకా అట్లా ఆడ సెట్ అయ్యేదాకా ఇటు ఈ కొనలానిచ్చి అది కూడా కొంచెం గ్యాప్ ఉంచుకో. ఇప్పుడు ఎంత బాగా వచ్చింది. ఆడ రెండు చేతులు పెట్టి ఇప్పుడు చేతి తీయు, ఒక చేతి ఒకసారి ఇప్పకట్ల మొత్తం ఫోల్డింగ్ ఉండదు. కిందికి అయ్యి, కిందికి మొత్తం కిందికి కాదమ్మా. ఇప్పుడు నీకు ఇది క్లోజ్ ఉంది, ఉండు నేను చెప్పే పద్ధతి నువ్వు ఆలోచించి. ఇది క్లోజ్ ఉంది, నీకు ఇక్కడ ఇట్లా కట్ చేస్తే ఓపెన్ కదా. ఈ క్లోజ్ ఎక్కడుంది నీకు? ఇక్కడ. ఈ క్లోజ్ ఉన్న సైడ్ క్లోజ్ వేయాలి కిందికి అన్న, కిందికి మొత్తం కిందికి. మళ్ళీ ఇది కూడా ఇట్లా సేమ్గా అట్లనే వేసుకురా, అట్లనే వేయు. ఇటు సంకలకి ఇటు సరిపోతుంది అంటే అట్లా. ఇప్పుడు నీకు క్రాస్ పట్టి కావాలి కదా, ఇగో ఇట క్రాస్ పట్టి వస్తుంది. రెండు చేతులు, ముందు భాగము వెనుక భాగము, క్రాస్ పట్టి. విప్పట్టి అవసరం లేదు, కాజపట్టి ఈ నెక్కులో కట్ చేసిన పీస్ వస్తుంది. క్రాస్ పట్టీలు అక్కడైనా వస్తాయి, ఇక్కడైనా వస్తాయి. క్రాస్ పట్టీలు కట్ చేయలేవా నువ్వు? అట్లా పెట్టొద్దు. కిందికి స్ట్రేట్ ఉంది కదా, ఇక్కడ స్ట్రేట్ ఉందా? స్ట్రేట్ ఉన్న సైడ్ ఇది స్ట్రేట్ ఉందా? అట్లా ఉండాలి. ఏదైనా మనం కరెక్ట్ లైన్ కరెక్ట్ ఉన్నప్పుడు కరెక్ట్ లైన్ది పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇటు సరిపోతలే కదా, ఇది కిందికి సరిపోవాలి. ఇప్పుడు చుట్టూ తెల్ల మార్క్ తోటి మార్కి మందం ఎక్కువ తీసుకోండి. జారేదైతే మనకు అడ్జస్ట్ కాకపోతే కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే, కానీ కొంచెం ఎక్కువ తీసుకోవడంతో మనకు బాగా లుక్ వస్తుంది. అంటే కుట్టడం మంచిగా అనిపిస్తుంది, కుట్టేటప్పుడు ఇబ్బంది కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా లైనింగ్ కట్టుకు పెట్టేటప్పుడు ఇలాంటి కట్ చేసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తే చూసేయండి. ఓకే, బాయ్.